గబ్బర్ సింగ్ సినిమా ఉమ్. అసలు అవకాశం ఎలా వచ్చింది గబ్బర్ సింగ్ కి? గబ్బర్ సింగ్ అంటే హరిశంకర్ గారు నాకు ఈ సినిమా ఆఫర్ లైఫ్ ఇచ్చారండి. యాక్చువల్గా నా గురువు గారుగా ఆయనే నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చారు. యాక్చువల్లీ అంత సీరియస్గా నేను ట్రై చేయట్లేదు అప్పుడు, అటు వరకు ఇటు వర్క్లో ఉన్నా. సో ఆయనే ఈ సినిమాకి టోటల్ 32 డేస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. సో సార్ హరీష్ గారు చెప్పారు, నీకు 3 డేస్ వర్క్ ఉంటుంది, ఆ 3 డేస్ మాత్రం నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలని ముందే చెప్పారు. 3 డేస్ లో కంప్లీట్ చేసేసారు అంటే మెయిన్ వర్క్ ఈ కబడ్డీ సీను, అంత్యాక్షరి ఈ ముందు నాకు ముందు హరీష్ గారు చెప్పారు. ఓకే. సో మేము ఎప్పుడు వెయిటింగ్ అనమాట, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది. కళ్యాణ్ గారితో సినిమా అంటేనే ఓ ఎక్సైట్మెంట్, అదో పెద్ద ఇంకా నాకు గోల్డెన్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యాను. కాకపోతే రోజు షూటింగ్ ట్రావెల్ చేశారు ఆయన సినిమాలో. ఆయన ఆ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత చాలా ట్రావెల్ చేశాను. తర్వాత గబ్బర్ సింగ్ 2 కూడా చేసాము. సో ఆ సినిమాకి మాకు ఏంటంటే ఫస్ట్ టైం ఆయన చూడడం, ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అంటే ఇంకెప్పుడు కబడ్డీ సీన్ ఎప్పుడు వస్తుంది, ఈ సీన్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అనమాట. సో ఆ సీన్ వచ్చినాక ఇంకా ఆ సీన్ ఆయనలా ఇమిటేట్ చేయడం, అదే ఆయన ఎదురుగా ఆయనలా ఇమిటేట్ చేయడం అంటే అది కాదు ఫస్ట్ టైం అలా అంటే ఫస్ట్ ఆయనతో ఆయన ఎదురుగా ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఒక టాప్ హీరోతో. అలాంటిది ఆయనలా యాక్ట్ చేయడం అంటే ఇంకా కొంచెం అంతే. అంటే ఆ టైంకి నాకు ఫీల్ అయ్యారా, అమ్మయ్య నాకు ఛాన్స్ అంటే ఆ థాట్ వచ్చిందండి, అలా చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన చూస్తే మనకు రాదు. హరీష్ గారు ఈ సీన్ ఇట్లా కబడ్డీ సీను రాత్రి డైలాగ్స్ అని నాకు మార్నింగ్ చూసేసరికి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇదేంటి సార్ ఇన్ని డైలాగ్స్ నా మీద అంటే మరి నీ మీద పెట్టి రాసామని చెప్పన్నారు. సో అది సార్ లాగా ఇమిటేట్ చేయడానికి ఎలా చేస్తావు అన్నారు. చేసి చూపించాను. వెంటనే సార్ చూసారు అక్కడ పవన్ కళ్యాణ్ సార్ చూసి ఏది మళ్ళీ ఒకసారి చేయమనండి అన్నారు. అప్పుడు నేను నర్వస్ అయిపోయాను. ఫస్ట్ ఇంకా హరీష్ గారి దగ్గర రెచ్చిపోయి చేశాను, కానీ ఆయన మళ్ళీ ఒకసారి చేసేసరికి నర్వస్ ఫీల్ అయిపోయాను. అంటే ఆ టైంకి అది అలా పుట్టింది, అది అలాగా బ్యాంగ్ లాగా అయిపోయింది. అది నాకు చాలా అదృష్టం అంటే, ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఇమిటేట్ చేయడం ఫస్ట్ థింగ్. అయితే అలా ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా, అది వద్దు తర్వాత ఇంకోటి అంటారు. బట్ ఆయన ఒప్పుకోవడం అనేదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సీను సిద్ధప్ప సీను అంతే, ఇది బాగా పేలింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ సిద్ధప్ప అనేది? మీకు ప్రభాస్ సీను ఎలా ఒక క్యాప్షన్ అయిపోయింది ప్రభాస్ గారి ఫ్రెండ్ గా, ఈ సిద్ధప్ప సీను కూడా ఒక చాలా బాగా చాలా 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 టీవీ షోస్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సిద్ధప్ప సీను అని పిలిచారు. సో ఆ సక్సెస్ అనేది లైఫ్ లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. అది ఇలాంటి సినిమా సక్సెస్ ని ఇంకా మేము అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇక్కడ లేదు, మలేషియాలో ఉన్నాను, నాకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందరూ చెప్తుంటే నాకు ఎక్సైట్మెంట్ ఆగేది కాదు, కానీ అక్కడ 10 days షూటింగ్ ఉంది. ఇక్కడ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, థియేటర్లో వెళ్ళి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. అయితే ఈ సినిమాలో మీకు వేరే క్యారెక్టర్ అనుకున్నారంట, నిజమేనా? లేదండి, ఇదే క్యారెక్టర్. ఇదే క్యారెక్టర్